వెంకటేశ్వర స్వామి ఎలా జన్మించారో మీకు తెలుసా? తిరుమల ఆలయం ఎలా ఎవరు నిర్మించారో మీకు తెలుసా? లక్ష్మీదేవి విష్ణువుని ఎందుకు వదిలి వెళ్ళిపోయిందో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి ఎంత అప్పు ఉందో మీకు తెలుసా? తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో కూడా మీకు తెలుసా? అసలు తిరుమలలో వెంకటేశ్వర స్వామి కన్నా ముందు వరాహస్వామినే ఎందుకు పూజించాలో మీకు తెలుసా? ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుడు చూడవలసిన వీడియో ఇది. అందరూ తిరుమల ఆలయం కలియుగంలో నిర్మించారు అని అనుకుంటారు. కాని తిరుమల కథ సత్యయుగంలోనే మొదలైంది. ఈ కథ మొత్తం వరాహస్వామి నుండి మొదలవుతుంది. హిరణ్యాక్షకుడిని వరాహస్వామి హతమార్చి భూమిని, భూదేవిని కాపాడతాడు. భూమి ముందు ఎక్కడైతే ఉంటుందో అక్కడే పెడతాడు. ఆ తర్వాత భూదేవి వరాహస్వామిని, నన్ను వివాహం చేసుకోండి, నాతోనే భూమి మీద ఉండండి స్వామి అని వేడుకుంటుంది. వరాహస్వామి అరే అని ఆమె కోరికను అంగీకరిస్తాడు. వెంటనే ఆదిశేషునిని పిలిచి, ఇక నుండి నువ్వు ఈ భూమి మీదనే కొలువై ఉండు అని ఆదేశిస్తాడు. వెంటనే ఆ 7 తలల ఆదిశేషుడు భూమి మీదికి దిగివచ్చి తిరుమలలో 7 కొండలుగా మారిపోతాడు. వరాహస్వామి శ్రీనివాస క్షేత్రముగా మారిపోతాడు. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని శేషాచలం అని పిలుస్తున్నారు. దాని తర్వాత వరాహస్వామి ఒక విగ్రహం రూపంలో కొలువై ఉంటాడు. ఆయన పక్కనే ఆయన భార్యలైన భూదేవి మరియు శ్రీదేవి కూడా ఆయన ప్రక్కనే రుతీర్థం మరియు శ్రీతీర్థం అనే కొలనులాగా మారిపోయి ఉంటారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువే భూమి మీద ఒక విగ్రహంలాగా కొలువు తీరాడు అని మొత్తం దేవతలందరికీ తెలియగానే మొత్తం దేవదేవతలందరూ వచ్చి ఆ విగ్రహానికి నమస్కరించి ఆ విగ్రహం ముందే ఒక పుష్కర కొలనులాగా మారిపోతారు. అలా ఆదివరాహ క్షేత్రం సత్యయుగంలోనే ఏర్పడింది. ఈ ఆదివరాహ క్షేత్రం తిరుమలలాగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపరయుగంలో కృష్ణుడు ఆయన అవతారాన్ని ముగిస్తాడు. కలిరాక్షసుడు చాలా చెడ్డవాడు. రాజ్యాలలోకి దూరి మొత్తం ప్రజల బుద్ధులని మార్చేస్తాడు. అప్పటి నుండి కలియుగం మొదలవుతుంది. బ్రహ్మదేవుడు ఒకరోజు నిద్రపోతూ ఉండగా ఆయనకి ఒక కల వస్తుంది. ఆ కలలో మొత్తం భూమి మీద ఉన్న ప్రజలందరూ పాపాలు చేస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఒక్కరు కూడా స్వర్గానికి రాకుండా ప్రతి ఒక్కరూ నరకానికే వెళుతూ ఉండే దృశ్యం ఆయన కళ్లకు కట్టినట్లు కలవస్తుంది. బ్రహ్మదేవుడు వెంటనే లేచి భయపడుతూ ఏం చెయ్యాలో తెలియక వైకుంఠానికి పరిగెత్తుకుంటూ వెళతాడు. విష్ణువుతో, కానీ ఈ కలియుగంలో మనుషులు పాపాలు ఎక్కువ చేస్తున్నారు, వీరిని కాపాడాలి అంటే మీరు తప్పకుండా భూమి మీద కొలువై తీరాలి అని వేడుకుంటాడు. విష్ణువు ఆలోచనలో పడిపోతాడు. ఇక ఏ రూపంతో నేను భూమి మీద అవతారమెత్తాలి అని అనుకుంటూ, సరే బ్రహ్మదేవా, సరైన సమయం కోసం ఎదురుచూడు అని మాట ఇస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. భూమి మీదేమో మనుషులు పాపాలు ఎక్కువ చేస్తూ ధర్మాన్ని పాటించడం మానేశారు. విష్ణువేమో ఇంకా భూమి మీద అవతారమెత్తకుండా వైకుంఠంలోనే వాసుకి మీద పడుకుని లక్ష్మీదేవితో కాళ్లు పట్టించుకుంటున్నాడు అని కోపముతో ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడిని పిలిచి మొత్తం విషయం చెబుతాడు. విష్ణువుని భూమిమీదికి రప్పించడం నీ బాధ్యత నారదా అని చెబుతాడు. నారదముని మొత్తం విషయం అర్థం చేసుకుని విష్ణువుని భూమిమీదికి రప్పించాలి అంటే అది కేవలం లక్ష్మీదేవి వలనే అవుతుంది అని. కాని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్లి సహాయం అడిగితే ఆమె తన భర్తని వదిలి ఉండలేదు, ఆమె అస్సలు ఒప్పుకోదు అని అనుకుని ఒక బ్రహ్మాండమైన పథకం వేస్తాం. భూమిమీద భృగు మహర్షి అలాగే కొన్ని వేలమంది బ్రాహ్మణులు ఎన్నో నెలల నుండి యజ్ఞాలు చేస్తూ ఉంటారు. మొత్తానికి ఆ యాగం ముగిస్తుంది. అప్పుడక్కడికి నారదముని వచ్చి భృగుమహర్షితో, మీరు యాగం చేశారు, బాగానే ఉంది, కాని ఈ యజ్ఞ ఫలితాన్ని త్రిమూర్తులలో ఎవరికి సమర్పిస్తున్నారు అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి భృగుమహర్షికి మరియు అక్కడున్న వారందరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క దేవుడి పేరు చెప్పడం, అలాగే ఒకరితో ఒకరు గొడవపడడం మొదలుపెడతారు. ఇదంతా చూసి భృగుమహర్షికి కోపం వచ్చి, అందరూ ఆగండి, నేనే స్వయంగా త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి వారిని పరీక్షించి వాళ్లల్లో ఎవరు గొప్పనో వాళ్లల్లో ఎవరికి మన యజ్ఞఫలితాన్ని ఇద్దాము చెబుతాను అని చెప్పి అక్కడి నుండి త్రిమూర్తుల వద్దకు బయలుదేరతాడు. నారదుడిదంతా చూసి నవ్వుతూ, అమ్మయ్యా, పుల్లపెట్టేశాను, అది బాగా కాలుతోంది, ఇప్పుడు నాకు కడుపు నిండిపోయింది, ఇక అంతా నారాయణ నారాయణ అని అంటూ వెళ్ళిపోతాడు. మొదటిగా మనుష్యుల తలరాతలు రాసే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళదామని బ్రహ్మలోకానికి వెళతాడు భృగుమహర్షి. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి నమస్కరించి మాట్లాడుతూ ఉండగా బ్రహ్మదేవుడు నవ్వుతూ కమలంలో కూర్చుని తలరాతలని రాస్తూ సరస్వతీదేవి ఆమె వీణతో వాయిస్తున్న సంగీతాన్ని వింటూ ఊగిపోతూ ఉంటాడు. భృగుమహర్షి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు బ్రహ్మదేవా నమస్కారం, బ్రహ్మదేవా నమస్కారం అని ఎంత పిలిచినా కూడా ఆయన పట్టించుకోకుండా ఉంటాడు. భృగుమహర్షి కోపంటూ గట్టిగట్టిగా అరుస్తాడు, అసలు నువ్వు ఏం దేవుడివి? ఈ లోకంలో నాకన్నా గొప్ప మహర్షి ఎవరు లేరు.
అలాంటిది నేను నిన్ను కలవడానికి వస్తే నువ్వు నీ భార్యతో కులుకుతున్నావా? నువ్వు నన్ను అవమానించావు, గౌరపరిచావు. నువ్వు ఎప్పుడిచ్చు చూసినా ధర్మాలను ఉల్లంఘించి అడిగిన ప్రతి రాక్షసుడికి వరాలిస్తున్నావు. నీ గొప్పని చూపించడానికి వరాలిచ్చి భూమి మీద ఉన్న మా ప్రాణాలతో ఆడుకుంటున్నావు. నీలాంటి వాడి చేతులు కూడా నామీద పడనివ్వను. నిన్ను ఇక భూమి మీద ఒక లింగరూపంలోనే పూజిస్తాను అని శపిస్తాడు. ఓ, ఇక పోయి నీ భార్యతో కులుక్కోపో అని కోపంతో ఊగిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది విన్న శివుడికి కోపం వస్తుంది. మెల్లగా త్రిశూలాన్ని తీసుకుంటాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి ఆ త్రిశూలాన్ని తీసుకుని శివుడిని శాంతిపరచడానికి ప్రయత్నిస్తుంది. బ్రాహ్మణుణ్ణి చంపి ఆ పాపాన్ని మీమీద వేసుకోకండి, సరస్వతి నాకిప్పుడే చెప్పింది, బ్రహ్మని కూడా శపించాడు అని. దీని వెనుక ఏదో కారణముంది. ఇప్పుడు ఆ మహర్షి నేరుగా విష్ణువు దగ్గరికి వెళుతున్నాడు కదా, మా అన్న విష్ణువు ఆ భృగుమహర్షి అహంకారాన్ని తొలగిస్తాడు స్వామి అని చెబుతాడు. శివుణ్ణి శాంతిపరుస్తుంది. భృగుమహర్షికి ఇప్పటికే కోపం చాలా ఎక్కువ ఉంటుంది. బ్రహ్మ మరియు శివుడే ఇలా ఉంటే ఈ విష్ణువు ఎలా ఉంటాడో అని ఆలోచనలో వైకుంఠానికి వెళతాడు. భృగుమహర్షి విష్ణువు దగ్గరికి వెళ్లి నమస్కరించి, స్వామి మీతో మాట్లాడాలి అని అనగా విష్ణువు వాసుకి సర్పం మీద పడుకుని ఉంటాడు. ఆయన కాళ్ల దగ్గరే లక్ష్మీదేవి కూర్చుని విష్ణువు కాళ్లు ఒత్తుతూ ఒత్తుతూ దూగుతూ ఉంటుంది. విష్ణువేమో నిద్రపోతూ ఉంటాడు. విష్ణువు కళ్ళు సరిగ్గా భృగుమహర్షి వైపే పెట్టి ఉంటాడు. భృగుమహర్షి ఎన్నిసార్లు పిలిచినా కూడా విష్ణువు నిద్ర నుండి లెవ్వడు. భృగుమహర్షికి ఇక కోపం కట్టలు తెంచుకుని పరిగెత్తుతూ వస్తాడు. అసలు మీరు ఏం దేవుళ్ళు? ప్రతి ఒక్కరూ భార్యల మాయలో పడిపోయి ఉన్నారు. ఇలాంటి మీరు ఇక లోకాన్ని ఏమి కాపాడతారు అని కోపంతో ఒక్కసారిగా పడుకుని ఉన్న విష్ణువు ఛాతిమీద తంతాడు. అలా తన్నగానే భూమి మొత్తం దద్దరిల్లిపోతుంది. బ్రహ్మలోకమంతా అల్లకొల్లవలమైపోతుంది. కైలాస పర్వతం కూడా భూకంపం వచ్చినట్లు కదిలిపోతుంది. శివుడికి పట్టరాని కోపం వస్తుంది. పార్వతీదేవి మాత్రం నవ్వుతూ శివుణ్ణి శాంతిపరుస్తూ ఉంటుంది. భృగుమహర్షి తన్నిన తన్నుకు విష్ణువు నిద్రలెగుస్తాడు. లక్ష్మీదేవి కూడా ఉలికిపడుతుంది. విష్ణువు నవ్వుతూ, భృగుమహర్షి మీరు ఎప్పుడు వచ్చారు? నేను నిద్రపోతూ ఉన్నా మహర్షి, మీరు మాట్లాడింది నేను వినలేదు అని అంటాడు. రండి మహర్షి, రండి, వాసుకి మీద కూర్చోండి అని ఆయనను కూర్చోబెట్టి, మీరు అంత గట్టిగా నా ఛాతిమీద తన్నారు కదా, నా శరీరం ఒక రాయిలాగా గట్టిగా ఉంటుంది, మీకేమైనా కాళ్లు నొప్పివేసిందా అని ఆయన కాళ్లు ఒత్తుతూ ఉంటాడు. భృగుమహర్షి అప్పటికీ కూడా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. విష్ణువు ఇలా చేయడం లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. భృగుమహర్షికి ఎంత కోపం వచ్చిందో విష్ణువుకు బాగా తెలుసు. భృగుమహర్షి వారికి అజ్ఞాననేత్రం అనే ఒక కన్నుంది. అందుకే ఆయనకి ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది అని. విష్ణువు నవ్వుతూ భృగుమహర్షి కాళ్లు ఒత్తుతూ ఒత్తుతూ, మహర్షి కాలికి ఉన్న ఆ జ్ఞాననేత్రాన్ని ఒక్కసారిగా గట్టిగా ఒత్తేస్తాడు. ఏం భృగుమహర్షి, మీకు కోపం ఇప్పటికైనా తగ్గిందా అని అంటాడు. భృగుమహర్షికి ఆయన ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థం చేసుకుంటాం. నాకు ఓపిక లేక ఆవేశంతో బ్రహ్మదేవుణ్ణి అలాగే ఆ పరమశివుణ్ణి శపించాను. అసలు నాదేం బ్రతుకు, నేను చనిపోతాను అని బాధపడుతుండగా విష్ణువు భృగుమహర్షిని దగ్గరికి తీసుకుని హద్దుకుని శాంతిపరుస్తాడు. భృగుమహర్షి శాంతించి విష్ణువు కాళ్లు పట్టుకుని, మీ ఛాతిమీద తన్నినందుకు నన్ను క్షమించండి, ఇక నుండి భూమి మీద ఏ యజ్ఞం చేసినా ఆ ప్రతిఫలమంతా మీకే తక్కుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీదేవికి పట్టరాని కోపం వస్తుంది. కాని అసలు ఏం చేస్తున్నారు మీరు? ఇంతవరకు మిమ్మల్ని నేను ఎప్పుడూ దేనికీ ప్రశ్నించలేదు. మీరు భూమి మీద అవతరించిన ప్రతిసారి ఆ యుగమంతా నేను ఒక్కదాన్నే ఈ వైకుంఠంలో బాధతో, మీరు లేని లోటుతో గడుపుతాను. నేను ఈ వైకుంఠంలో ఉన్నా కూడా ఎల్లప్పుడూ మీ మదిలోనే ఉన్నాను అనుకుంటూ బ్రతికేదానిని. అలాంటిది ఇప్పుడు ఎవరో ఆ మహర్షి వచ్చి నేను నివసిస్తున్న మీ ఛాతిమీద తంతే మీరు ఒక్క మాట కూడా అనకుండా, అతనిని హతమార్చకుండా, అతన్ని మనం పడుకుంటున్న ఈ వాసుకి మీద కూర్చోబెట్టి మిమ్మల్ని తన్నిన ఆ కాళ్లు పట్టుకుని అతనికి పాదసేవ చేస్తారా? మీరు నన్ను అంత చులకనగా చూస్తున్నారా? ఇయ్యండి, సుదర్శన చక్రం వదలండి, అతని పైన అతని శిరస్సును వేరు చెయ్యండి అని కోపంతో ఊగిపోతూ అంటుంది. విష్ణువు మాత్రం, దేవి, అతనికి చిన్నప్పటి నుండి అతని కాలికి ఉన్న ఆ అజ్ఞాననేత్రం వలన అహంకారం మరియు కోపం ఎక్కువ. అంతేకాని అతను చాలా మంచివాడు మరియు గొప్ప బ్రాహ్మణుడు కూడా అని ఎంత చెప్పుతున్నా కూడా లక్ష్మీదేవి మాత్రం శాంతించదు. అయితే మీరు అతన్ని చంపను అంటారా అని అనగా విష్ణువు, లేదు దేవి, అతన్ని చంపడం మనకే పాపం అని అంటాడు. దాంతో లక్ష్మీదేవి గుండె పగిలిపోయినంతైపోతుంది.
నా భర్త నా మాట వినలేదు అనే బాధని పట్టుకోలేకపోతుంది. విష్ణువు ముఖం కూడా చూడకుండా ఏడుస్తూ నేను ఇక మీతో ఉండలేను అని వెనక్కి తిరగకుండా వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. విష్ణువు ఎంత పిలుస్తున్నా కూడా లక్ష్మీదేవి పట్టించుకోదు. అలా లక్ష్మీదేవి భూలోకంలో మహారాష్ట్రలో ఉన్న కోల్హాపూర్ అనే ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉంటుంది. విష్ణువు వైకుంఠంలో ఒక్కడే ఉండలేకపోతాడు. ఎటువైపు చూస్తున్నా కూడా విష్ణువు కళ్ళకి లక్ష్మీదేవినే కనబడుతూ ఉంటుంది. ఆయన భోజనం చేయకుండా బాధతో కన్నీరు పెట్టుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి, బాధపడకండి స్వామి, లక్ష్మీదేవి భూమి మీద ఉంది, మీరు భూమి మీదికి రండి అని చెబుతాడు. విష్ణువు సంతోషించి సరే అని ఒక మనిషి రూపంలో భూమి మీదికి వస్తాడు. ఆ అవతారం ఎంతో అందంగా ఉంటుంది. ఆయన చర్మం నల్లగా ఉంటుంది. ఆయన కళ్ళు ఎంతో అద్భుతంగా మరియు అందంగా ఉంటాయి. ఆ అవతారం పేరే శ్రీనివాసుడు. అలా శ్రీనివాసుడు భూమి మొత్తం లక్ష్మీదేవి కోసం వెతుకుతాడు. అన్నం తినకుండా, నీరు త్రాగకుండా లక్ష్మీ 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 అని పిలుస్తూ వెతుకుతూ ఉంటాడు. ఎంత దేవుడైనా ఇప్పుడు ఆయన కూడా ఒక మనిషి రూపమే కదా. ఇన్ని రోజుల నుండి ఏమీ తినకపోవడం వలన అలసిపోతాడు. అలసిపోయినా సరే ఉన్న కాసింత శక్తితోనే వెతుకుతూ తిరుమల కొండ మీద ఉన్న ఒక చింత చెట్టు కింద కూర్చుని లక్ష్మీదేవి నామం జపిస్తూ ధ్యానం చేయడం మొదలుపెడతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఎండా వాన పడకుండా అమ్మలు కౌసల్యదేవి మరియు దేవకీదేవులు ఈ చీమల పుట్టలో కాపాడుతూ ఉంటారు. నారదుడు భూమి మీదకు వచ్చి కోల్హాపూర్లో ఉన్న లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీరు వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయాక నారాయణుడు బాధని తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ శ్రీనివాసుడు అనే ఒక మానవుడి రూపంలో మారి ఎన్నో సంవత్సరాల నుండి ఏమీ తినకుండా తిరుమలలో ఉన్నాడు అని నారదుడు చెబుతాడు. అది విన్న లక్ష్మీదేవికి కళ్ళలో నుండి నీరు కారిపోతాయి. ఆమెకి విష్ణువు మీద ఇంకా కోపం అలాగే ఉంది అని, తన భర్త భూమి మీద ఏమీ తినకుండా ఉన్నాడు అని తెలియగానే ఆమె ఆ బాధని తట్టుకోలేకపోతుంది. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుణ్ణి మరియు శివుణ్ణి పిలిచి, మానవుడి రూపంలో ఉన్న నా భర్తని మీరిద్దరే చూసుకోవాలి అని మాట తీసుకుంటుంది. ఎలాగైనా విష్ణువుకి ఏమైనా తినిపించాలి అని శివుడొక ఆవులాగా మారిపోతాడు. బ్రహ్మదేవుడు ఒక దూడలాగా మారిపోతాడు. అలా వీరిద్దరూ అప్పటి చోళరాజు ఆవుల మందలో కలిసిపోతారు. మిగతా ఆవులతో పాటు మేతకు వెళ్లి ఎవ్వరికీ కనబడకుండా దొంగచాటుగా శ్రీనివాసుడు ఉన్న ఆ చీమల పుట్ట దగ్గరికి ఇద్దరూ వెళ్తారు. పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలు ఎలా తాపించాలి అని శివుడు ఆలోచనలో పడిపోయి ఆ పుట్టమీదికి ఎక్కి పాలని పుట్టలోకి పోస్తాడు. పుట్టలోపల ధ్యానం చేస్తున్న శ్రీనివాసుడి ముఖం మీద ఆ పాలు పడతాయి. శివుడే నాకోసం ఇదంతా చేస్తున్నాడు అని అర్థమైపోయి నోరు తెరిచి శ్రీనివాసుడు ఆ పాలను తాగేస్తాడు. అలా ప్రతిరోజూ శివుడు మరియు బ్రహ్మదేవుడు ఆ చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలు పోసి మళ్లీ ఆవుల మందలోకి వెళ్ళిపోయేవాళ్లు. ఆవుల కాపరి ఎప్పుడు పాలు పితుకుతున్నా కూడా ఆ ఆవుకి పాలు అస్సలు రావు. ఎందుకీ ఆవుకి చాలా రోజుల నుండి పాలు రావడం లేదు అని, దూడ ఇన్ని పాలు తాగలేదు కదా అని ఆలోచనలో మరుసటి రోజు కాపరి ఆ ఆవు దూడ వెనకాలే వెళ్తాడు. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. అనవసరంగా పాలని ఆ పుట్టలో పోసి ఎందుకు వృధా చేస్తున్నావు అని కోపంతో అతని చేతుల్లో ఉన్న గొడ్డలిని ఆ ఆవుపైకి విసురుతాడు. పుట్టలో ఉన్న విష్ణువు ఇలా అనుకుంటాడు, శివుడు నాకు రోజూ పాలు పోసి ఒక అమ్మలాగా పోషించాడు. ఇప్పుడు శివుడికి గాయం తగిలితే నేను చూడలేను అని ఒక్కసారిగా ఆయన శక్తి ఉపయోగించి ఆ పుట్టలో నుండి ఒక్కసారిగా పైకి లెగసి ఆవు ముందు వెళ్లి అడ్డుగా నిలబడతాడు. ఆ గొడ్డలి నేరుగా వచ్చి శ్రీనివాసుడు నుంచోట మీద పగులుతుంది. వెంటనే ఆ గాయం నుండి రక్తం కారిపోతుంది. అలాగే కొంచెం జుట్టు కూడా రాలిపోతుంది. శ్రీనివాసుడిని అలాగే ఆయన రక్తాన్ని చూడగానే ఆ కాపరి అక్కడికక్కడే మూర్ఛపోయి చనిపోతాడు. ఆ ఆవుల కాపరి చనిపోయాడు అని చోళరాజుకు తెలియగానే ఆ రాజు అక్కడికి వచ్చి చూడగా ఆ ఆవు శ్రీనివాసుడికి పాలిస్తూ ఉంటుంది. ఆ రాజు అది చూడగానే కోపంతో విల్లు ఎక్కుపెట్టి బాణాలని ఆ ఆవు మీదకి వదులుతాడు. అప్పుడు శ్రీనివాసుడు ఆవుకి అడ్డు నిలబడి ఆ బాణాలని తన చేతులతో ఆపేస్తాడు. అప్పుడు శ్రీనివాసుడికి మామూలు కోపం రాదు. ఆయన ఆ కోపంతో, అమ్మలాంటి ఆవుడి చంపాలి అని అనుకుంటున్నావా? వచ్చే జన్మలో నువ్వొక రాక్షసుడిలాగా జన్మిస్తావు అని శపిస్తాడు. ఆ కోపం చూసి చోళరాజు భయపడిపోతాడు. తన ఎదుటుగా ఉన్నది సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అని తెలుసుకొని మోకాళ్లమీద పడిపోయి నమస్కరించి, నన్ను క్షమించండి స్వామి అని వేడుకుంటాడు. చేసిన పాపానికి పశ్చాత్తాపపడుతున్నాడు అని తెలుసుకొని శాంతించి, వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజులాగా జన్మిస్తావు, నీకు పద్మావతి అనే కూతురు జన్మిస్తుంది, ఆమెను నేను వివాహం చేసుకుంటాను అని వరమిస్తాడు. లక్ష్మీదేవి కోసం భూమి మీదకి వచ్చి ఎవరో పద్మావతిని వివాహం చేసుకుంటాను అని మాట ఎందుకిచ్చాడు అంటే, ఇది తెలుసుకోవాలి
తెలుసుకోవాలి అంటే మనం త్రేతాయుగానికి వెళ్ళాలి. వేదవతి అనే విష్ణువు భక్తురాలు ఉండి ఆమె లక్ష్మీదేవి వరం వలన జన్మించి ఉంటుంది. విష్ణువుని వివాహం చేసుకోవాలి అని తపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆమె సీతమ్మంత అందంగా ఉంటుంది. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, విష్ణువు రాముడి అవతారంలో భూమిమీద జన్మించాడు, రాముడికి నువ్వు సహాయం చేస్తే విష్ణువు నీకు వరం ప్రసాదిస్తాడు అని చెప్పగా, విష్ణువుని పెళ్లి చేసుకోవడానికి ఏమైనా చేస్తాను అని వేదవతి ఒప్పుకుంటుంది. రాముడికి సీతకి వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత ఒకరోజు అగ్నిదేవుడు రాముడి దగ్గరికి వచ్చి, రావణుడు అనే రాక్షసుడు వచ్చి సీతమ్మని అపహరిస్తాడు. నువ్వు ఎంత శక్తివంతుడివైనా సరే నువ్వు ఆ సమయంలో రావణుడిని ఏమీ చెయ్యలేవు రామా అని చెబుతాడు. రాముడు ఆశ్చర్యపోయి, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అనగా అగ్నిదేవుడు ఒక ఉపాయం చెబుతాడు. అమ్మా వేదవతి, లోపలికిరా అని ఆమెని పిలవగా వేదవతి సిగ్గుపడుతూ నవ్వుతూ రాముడివైపే చూస్తూ వస్తుంది. రాముడు ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. వేదవతి అచ్చం సీతమ్మలాగే ఉంటుంది. సీతమ్మ కట్టుకునే చీరనే కట్టుకుని సీతమ్మ అలంకరించుకునేలాగే అలంకరించుకుని ఉంటుంది. ఎవరు అగ్నిదేవా ఈమె అని అడగగా ఈ అమ్మాయి పేరు వేదవతి. ఈ వేదవతి విష్ణువుకు గొప్ప భక్తురాలు, అంటే మీ భక్తురాలు. సీతామాత స్థానంలో అచ్చం అలాగే ఉన్న ఈ వేదవతిని ఉంచుదాం. సీతదేవిని మేము పాతాళలోకానికి తీసుకుని వెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాము అని చెబుతాడు. దానికి రాముడు ఒప్పుకోడు. సీత అనుభవించే కష్టాలు ఈ వేదవతి ఎందుకు అనుభవించాలి? నాకోసం వేదవతిని ఎందుకు కష్టపెట్టాలి అని నిరాకరిస్తాడు. దానికి వేదవతి మోకాళ్ల మీద పడిపోయి, నేను దీనికి నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను స్వామి. ఈ జన్మలో నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను కదా, కనీసం మీ భార్య స్థానంలోనైనా నన్ను ఉండనివ్వండి, ఎలాగైనా నేను మీకు సహాయం చేసినట్లుంటుంది అని వేడుకుంటుంది. రాముడికి ఇష్టం లేకపోయినా ఆమెకి ఆయన మీద ఉన్న ప్రేమ చూసి, సరే వేదవతి, ఇప్పుడు నువ్వు నా భార్య స్థానంలో ఉండాలి అనుకుంటున్నావు కదా, వచ్చే జన్మలో నిన్ను ఎలాగైనా వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. అలా వేదవతి సీతమ్మలాగా మారిపోతుంది. అలా రాముడు మరియు వేదవతి వనవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతమ్మ అనుకుని వేదవతిని అపహరిస్తాడు. అలా వేదవతిని సీతమ్మ అనుకుని లంకకు తీసుకుని వెళ్లి ఆమెని అష్టకష్టాలు పెడతాడు. ఆ తర్వాత రాముడు రావణాసురుణ్ణి ఓడించి వేదవతిని అయోధ్యకు తీసుకువస్తాడు. తర్వాత రాముడికి అవమానం కలగకూడదు అని సీతమ్మ రూపంలో ఉన్న మాయావేదవతిని తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశం చేస్తుంది. ఎప్పుడైతే వేదవతి అగ్నిప్రవేశం చేస్తుందో అగ్నిదేవుడు వేదవతిని కాపాడతాడు. వెంటనే నిజమైన సీతమ్మని ఆ అగ్నిలో నుండి అగ్నిదేవుడు బయటికి వదులుతాడు. అలా సీతమ్మ రూపంలో ఉన్న వేదవతి అగ్నిలోకి వెళ్తుంది. నిజమైన సీతమ్మ ఆ అగ్నిలో నుండి బయటికి వస్తుంది. అలా ఆ జన్మలో వేదవతి రాముడికి సహాయం చేసింది. కాబట్టి ఈ కలియుగంలో ఆకాశరాజుకి కూతురుగా పద్మావతిగా జన్మిస్తుంది. దీని తర్వాత కొన్ని సంవత్సరాలు శ్రీనివాసుడు లక్ష్మీదేవిని వెతుకుతూ ఉంటాడు. శ్రీనివాసుడికి తగిలిన దెబ్బ మాయమైపోతుంది. కాని ఆ దెబ్బ తగిలిన చోట వెంట్రుకలు మాత్రం అస్సలు రావు. వెంకటేశ్వరస్వామి ఆ తిరుమల కొండమీద పడుకొని ఉండగా ఆకాశమార్గంలో వెళ్లుతున్న నీలాదేవి అనే గంధర్వకన్య పడుకుని ఉన్న వెంకటేశ్వరస్వామిని చూస్తుంది. ఆయన అందానికి మైమరిచిపోతుంది. భూమిమీద అంత అందమైన మానవుణ్ణి ఇంతవరకు ఎప్పుడూ చూసి ఉండదు అని ఆయన తలకి తగిలిన దెబ్బని చూసి బాధపడిపోతుంది. శ్రీనివాసుల్ని నిద్ర నుండి లేపి, అసలు మీకీ గాయం ఎలా తగిలింది? ఈ కొండమీద మనుషులు ఎవ్వరూ ఉండరు, ఎవరు మీరు అని అడగగా తన భార్య కోసం వెతుక్కుంటున్నాను అని మొత్తం కథని చెబుతాడు. భార్య కోసం ఇంత కష్టపడుతున్నారా అని ఎంతో ముచ్చటపడుతుంది. ఇంత అందమైన రూపానికి ఈ గాయం తగలడం ఏంటి స్వామీ అని, ఉండండి నేను నయం చేస్తాను అని ఆమె తలనుంచి కొన్ని వెంట్రుకలను తెంపి శ్రీనివాసుడికి ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ పెడుతుంది. దానికి శ్రీనివాసుడు ఆనందిస్తాడు. నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా అమ్మా. కలియుగంలో ఈ కొండమీదకి వచ్చిన నా భక్తులు వాళ్ల జుట్టును ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టులో ఉండే శక్తి అంతా నీకే దక్కుతుంది అని వరమిస్తాడు. అలా మళ్లీ ఎన్నో సంవత్సరాలు లక్ష్మీదేవిని వెతుకుతూ ఉంటాడు. చోళరాజు కొన్ని సంవత్సరాలు మరణిస్తాడు. మళ్లీ ఆ చోళరాజే ఆకాశరాజులాగా జన్మిస్తాడు. ఆయనకి పెళ్ళయి ఆడపిల్ల జన్మిస్తుంది. ఆమె పద్మావతీదేవి. ఆమె ఎంతో అందంగా ఉంటుంది. శ్రీనివాసుడు కూడా ఇక ఈ రూపం వదిలేసి పద్మావతిని వివాహం చేసుకోవాలి అని అనుకుని ఒక్లాదేవికి జన్మిస్తారు. ఈ ఒక్లాదేవి ఎవరు అంటే, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి వివాహం చూడలేకపోయాను అని కృష్ణుడి తల్లి యశోదాదేవి బాధపడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, అమ్మా మీరు బాధపడకండి, మీరు మళ్లీ ఒక్లాదేవిలాగా జన్మించి నా వివాహం మీరే చూస్తారు అని శ్రీకృష్ణుడు వరమిస్తాడు. ఆమెనే ఈ కలియుగంలో ఒక్లాదేవిలాగా జన్మిస్తుంది. ఒక్లాదేవి చాలా పేదరికంలో ఉంటుంది. కానీ ఉన్నదాంతో ఎంతో సంతోషంగా ఉంటారు. అలా శ్రీనివాసుడికి మరియు పద్మావతీదేవికి వివాహ వయసు వస్తుంది. ఒకరోజు పద్మావతీదేవి తన స్నేహితులతో అడవిలో పూలు కోస్తూ ఉండగా అకస్మాత్తుగా పెద్ద అడవి ఏనుగు వారిపైన దారి చేస్తుంది.
వారందరూ ప్రాణభయంతో పరుగులు పెడతారు. అలా పరిగెత్తుతూ శ్రీనివాసుడి ఇంటివైపు వెళ్తారు. పద్మావతి గట్టిగట్టిగా అరుస్తూ, స్వామీ, విష్ణు, కాపాడు అని ప్రార్థించగా దారి చేస్తున్న అడవి ఏనుగుని అతని చేతులతో శ్రీనివాసుడు ఆపేస్తాడు. అలా ఏనుగుని ఆపుతూ పద్మావతిని చూస్తాడు. పద్మావతి కూడా శ్రీనివాసులను చూస్తుంది. ఆ మొదటి చూపులోనే ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోతారు. ఆ అడవి ఏనుగుని శాంతిపరిచి అడవిలోకి పంపేస్తాడు. పద్మావతీదేవి చేతిలో ఉన్న పువ్వుని నవ్వుతూ సిగ్గుపడుతూ శ్రీనివాసుడికి ఇస్తుంది. శ్రీనివాసుడు కూడా నవ్వుతూ ఆమె వైపే చూస్తూ పువ్వు తీసుకుంటాడు. అలా అప్పటినుండి ప్రతిరోజూ ఇద్దరూ కలుసుకుంటూ ప్రేమలో మునిగిపోతారు. పద్మావతినే నేను వివాహం చేసుకుందాము అని మొదటిగా అడుగుతుంది. శ్రీనివాసుడు కూడా నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం, వివాహం చేసుకుందాము అని ఒప్పుకుంటాడు. కానీ నేను చాలా పేదవాడిని, నువ్వేమో మహారాణివి, మీ తండ్రి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, ఒప్పుకున్నా కూడా మనం వివాహం ఎలా చేసుకోవాలి అని అంటాడు. నేను మా తండ్రిని ఒప్పిస్తాను స్వామీ అని పద్మావతీదేవి ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను శ్రీనివాసుడు అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను అతన్ని వివాహం చేసుకుంటాను అని అనగా, వద్దమ్మా, అతను చాలా పేదవాడు, అతను నీకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేడు, నీ జీవితం నాశనమైపోతుంది, చూస్తూ ఇలాంటి అతనితో నీకు వివాహం చెయ్యలేను అని నిరాకరిస్తాడు. పద్మావతీదేవి ఒప్పించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆకాశరాజు అస్సలు ఒప్పుకోడు. పద్మావతీదేవి ఏడుస్తూ ఆమె గదిలోకి వెళ్లి బాధపడిపోతుంది. ఆ రోజు రాత్రి ఆకాశరాజు కలలోకి విష్ణువు వచ్చి ముందు జన్మలో ఆయనకిచ్చిన వరం గురించి గుర్తుచేస్తాడు. అలాగే ఒక రహస్యం ఆయన చెవిలో చెబుతాడు. ఉదయం వెంటనే ఆకాశరాజు లెగసి గదిలోకి వెళ్లి చూడగా పద్మావతీదేవి అక్కడ ఉండదు. మహామురం వెతుకుతాడు, కాని ఆమె కనబడదు. ఆకాశరాజు బాధతో ఏం చేయాలో తెలియక శ్రీనివాసుడి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇంటి బయటే పద్మావతీదేవి శ్రీనివాసుడితో కూర్చొని ఉంటుంది. నువ్వు చేసింది తప్పుదేవి, ఇలా నువ్వు నా కోసం వచ్చేశావు అని తెలిసి మీ తండ్రిగారు చాలా బాధపడిపోతారు అని చెబుతాడు. ఆకాశరాజు ఇది విని వాళ్ల దగ్గరికి వెళ్ళి, అమ్మా పద్మావతి, మీ వివాహానికి నేను ఒప్పుకుంటున్నాను, కాని ఈ వివాహం నువ్వే చెయ్యాలి శ్రీనివాసా, అలాగే నువ్వే మా అమ్మాయికి ఎదురుకట్వం ఇవ్వాలి అని చెబుతాడు. విష్ణువు ఆకాశరాజుకు చెవిలో చెప్పిన రహస్యం ఇదే. ఇదంతా విష్ణువు లీల. శ్రీనివాసుడు నవ్వుతూ సరే మామగారు అని చెబుతాడు. శ్రీనివాసుడు ఈ వివాహానికి అయ్యే ఖర్చు ఎలా చెయ్యాలో తెలియక ధనానికి దేవుడైన కుబేరుడి ఇంటికి వెళ్తాడు. కుబేరుడికి వచ్చింది శ్రీనివాసుడి రూపంలో ఉన్న విష్ణువు అని బాగా తెలుసు. చెప్పండి స్వామీ, మీకేం కావాలి అని అనగా